హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ ప్రభావంతో గత 2 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షపాతం అయితే నమోదవుతూ ఉందన్నమాట. అయితే ముఖ్యంగా ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఎన్ని రోజుల పాటు కురవబోతున్నాయి. సో, అండ్ అలాగే వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి. ఈ వివరాల గురించి మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడడం జరిగింది. దీనికే దిత్వా తుఫాన్ అని పేరు కూడా పెట్టారనమాట. అయితే దీని ప్రభావంతో గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం అయితే నమోదవుతూ ఉందన్నమాట. అయితే ఈ యొక్క తుఫాన్ ప్రభావం అనేది ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఎక్కడెక్కడ ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో వర్షాలయ్యేటువంటివి అత్యధికంగా నమోదవుతాయి అనే విషయాల గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? ప్రస్తుతానికొచ్చేసి ఈ యొక్క దిత్వా తుఫాన్ అనేది ఇక్కడే కేంద్రీకృతం అయితే అయిందనమాట. మీరు గనుక ఈ శాటిలైట్ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే సో, ఇక్కడ ఇదంతా కూడా చూడొచ్చనమాట. సో, ఆల్మోస్ట్ ఆల్ మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకి ఇది చాలా వరకు ఆనుకునైతే ఉందనమాట. కొంచెం క్లోజ్‌గా అయితే ఉండడం జరిగింది. ఓకేనా? ఈ నెల్లూరు, తిరుపతి, అనంతపురము ఓకేనా? దాని తర్వాత ఈ యొక్క కావలి ఈ ప్రాంతాల వరకు కూడా. దీన్ని ఇంకొంచెం క్లారిటీగా ఈ యొక్క వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో చూడొచ్చు. అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఈ రోజుకు ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఓకేనా? సో, దీని ప్రభావంతో వచ్చేసి ప్రస్తుతానికి ఇదంతా కూడా ఈ సముద్ర మట్టానికి ఆనుకున్నటువంటి ప్రాంతాలన్నిటికి కూడా వర్షాలనేటువంటివి కురుస్తూనే ఉన్నాయన్నమాట. అది కొంచెం మోస్తరుగా నుంచి భారీగానే వర్షపాతం అయితే నమోదవుతుంది. విశాఖపట్నము, విజయనగరము, విజయవాడ నెక్స్ట్ వచ్చేసి కృష్ణా, గుంటూరు, ఏలూరు, చీరాల, పశ్చిమ గోదావరి, ఒంగోలు, నెల్లూరు, కావలి ఓకేనా? ఈ తిరుపతి సో, ఈ చెన్నైకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు తడ, సుళ్లూరుపేట, దాని తర్వాత వెంకటగిరి, నాయుడుపేట, శ్రీకాళహస్తి, గూడూరు, ఇటు సైడ్ రాపూరు, దాని తర్వాత పెంచలకోన ఓకేనా? ఈ ప్రాంతాలన్నిటికీ కూడా వర్షాలనేటువంటివైతే కంటిన్యూగా కురుస్తూనే ఉన్నాయండి. కొన్ని ప్రాంతాల్లో కొంచెం మెండుగా పడుతూ ఉన్నాయి. ఈదురుగాలితో కూడుకునేటువంటి వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. నార్మల్‌గా కూడా పడడం లేదు. వర్షాలనేటువంటివి మనకు ఈదురుగాలితో కూడుకున్న విధంగా అయితే నమోదవుతూ ఉన్నాయన్నమాట. సో, కాబట్టి ప్రస్తుతానికైతే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా రెయిన్స్ అనేటువంటివి పడుతూ ఉన్నాయి. ఇక రాయలసీమ జిల్లాలకు వర్షపాతం అయితే తగ్గుందనమాట ప్రస్తుతానికి. ఓకేనా? అయితే మనకు ఈ దిత్వా తుఫాన్ ప్రభావం అనేది ఇదే విధంగా కొనసాగేందుకు అవకాశాలు ఉండొచ్చా అంటే, సో, మనకు ప్రస్తుతానికి వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారము రేపటి రోజున కొంచెంగా ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావం అనేది తగ్గుముఖం అయ్యేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ విడుదల చేయడం అయితే జరిగింది. సో, రేపటికి కొంచెం తగ్గుముఖం అయితే పడుతుందన్నమాట. అందువల్ల మనకు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి హాలిడేస్ కూడా సెలవులను కూడా రద్దు చేసేసారనమాట. ఈరోజైతే ఇచ్చారు కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో. బట్ రేపైతే రద్దు చేసేసారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఓకేనా? సో, ఈ విధంగా మీకు ప్రస్తుతానికి ఈ జిల్లాల్లో అయితే రెయిన్స్ అనేటువంటివి పడుతూ ఉన్నాయి ఈ ప్రాంతాల్లో. ఇక రేపటికి అంటే 2వ తారీఖునండి. డిసెంబర్ 2వ తారీఖుకి సంబంధించి చూసినట్లయితే సో, రేపు ఎక్కువ వర్షపాతం నమోదవుతుందంటే రేపు కూడా ఎక్కువ వర్షాలైతే పడవండి. ఒక మోడరేట్‌గా, మోస్తరుగా వర్షపాతం అయితే నమోదవుతూ ఉంటుంది. ఈ రాజమహేంద్రవరము, ఇక్కడ చూడొచ్చు గుంటూరు కావచ్చు, ఒంగోలు ఓకేనా? ఈ నెల్లూరు చుట్టుపక్కల ఈ సముద్ర మట్టానికి ఆనుకున్నటువంటి సర్కిల్ మొత్తం కూడా ఓకేనా? తిరుపతికొచ్చేసి రేపు మనకు అంత ఎఫెక్ట్ అయితే చూపించడం లేదు. ఇక్కడ మీరు గమనించొచ్చు. సో, కురిసినట్లయితే ఒక మోస్తరుగా లేదా తేలికపాటి జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు నమోదవుతాయి. కడపకైతే అసలు లేదనమాట మనకు రేపటి రోజున వర్షం అనేది. కడప డిస్టిక్కు, కర్నూలు డిస్టిక్కు, దాని తర్వాత చిత్తూరు కూడా. ఓకేనా? ఉంటే మనకు ఈ నెల్లూరు, ఈ బాపట్ల, కావలి, ఏలూరు, దాని తర్వాత ఇక్కడొచ్చేసి ఒంగోలు, చీరాల, కృష్ణ, గుంటూరు, రాజమహేంద్రవరము, ఈ విజయవాడ, విజయనగరం ఈ ప్రాంతాలకైతే అతి భారీ వర్షాలు కూడా కాదండి. కురిస్తే ఒక మోడరేట్ రెయిన్, లైట్ రెయిన్ అయితే నమోదవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు రేపు అనగా డిసెంబర్ 2వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అనమాట. సో, ఇక స్కూల్స్‌కి, కాలేజెస్‌కి హాలిడే సంగతి అయితే చూద్దాం. మనకు అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో, మనకు ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావంతో ఈ రోజున
ఈ తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య ఈ జిల్లాల్లో స్కూల్స్‌కి, కాలేజెస్‌కి సెలవులైతే ఇచ్చారు. అయితే ఈ యొక్క తుఫాన్ అనేది బలపడడంతో రేపటికి ఎలాంటి సెలవులు కూడా అంటే రేపంటే డిసెంబర్ 2వ తారీఖున ఎలాంటి సెలవులు కూడా లేవని అధికారులైతే మనకు సెలవులను రద్దు చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఇక తమిళనాడులో భారీ వర్షాలు అయ్యేటువంటివి కొనసాగుతుండడంతో చెన్నై, తిరువల్లూరు ఈ యొక్క జిల్లాల్లో స్కూల్స్ అనేటువంటి వాటికి ప్రకటన అయితే ఇచ్చారనమాట. సెలవులైతే ఇచ్చేశారు. సో ఇక రిమైనింగ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా రేపటి రోజున సెలవులు అనేటువంటివి అయితే లేవు. సో ఫైనల్‌గా వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. సో మీకు ఎప్పటికప్పుడు డైలీ కూడా ఛానల్ నుంచి అయితే మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను గైస్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వెదర్ రిపోర్ట్స్ అప్డేట్స్‌ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.